Canada, US. Welcome to foreign. హే గాయ్స్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నార్మీన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? మేము ఈరోజు మనం ఫేవరెట్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. సేమ్ అది కూడా బ్యాన్ఫ్లానే ఉంటుంది. సో అది కూడా కెనడా బార్డర్ అనమాట. ఎస్. సో ఎక్కడ అనేది చెప్తాం. ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవడానికి బయలుదేరాము. వాళ్ళని పిక్ చేసుకొని అక్కడి నుంచి మన యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఇదైతే యూనివర్సిటీ ఆఫ్ క్యాల్గరీ ఏరియా అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న స్టేడియం అండ్ దీని నేమ్ వచ్చేసి మెక్ మహాన్ స్టేడియం. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ అయితే 35,650, అంటే అంత పెద్ద స్టేడియం ఇది. ఇక్కడే మా ఫ్రెండ్స్ ఉండేది, వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇక మనం ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. మధ్యలో టిమోటిన్ దగ్గర అయితే ఆగి వెజ్జెస్ తీసుకున్నాం, కాఫీ తీసుకున్నాం అండ్ బేగల్ అయితే తీసుకొని మా జర్నీ కంటిన్యూ చేసాం. హే గాయ్స్, మేమైతే వాటర్టన్ వచ్చేసాము అండ్ ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంది. చూపిస్తాను చూడండి. మౌంటైన్స్ ఎంత బాగున్నాయి చూడండి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇక్కడ మన కార్ పార్క్ చేసాము. మిన్ను అండ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ అటు వెళ్ళిపోయారు. చూడండి అసలు ఎంత బాగుంది. ఇక్కడ స్నో పైల్ ఏమంటారు, స్నో సీజన్లో స్నో అంతా ఇక్కడ వచ్చిన స్నో తీస్తారు కదా, అది తీసి ఇలా ఇక్కడ డంప్ చేశారు. సో ఇది కొన్ని డేస్లో కరిగిపోతుంది. సో దీని అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇలా డంప్ చేసేస్తారు, సీజన్ ఎండ్లో కరిగిపోతుంది. ఇక్కడైతే ఇది ఉంది, అంటారు వాటర్టన్ గ్లేషియర్ ఇంటర్నేషనల్ పార్క్ అని. సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో చూడండి అసలు ఎంత బాగుందో. అండ్ అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ఫేమస్ హోటల్ అన్నమాట. మనం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి వాటర్టన్ అని కొడితే మోస్ట్లీ చాలా పిక్స్లో ఈ హోటల్ అయితే కనిపిస్తుంది. అండ్ చూడండి మౌంటైన్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ ఈ వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది అండ్ అక్కడ మొత్తం కరిగిపోయింది. నాకు తెలిసి ఇక్కడ ఏమైనా బోటింగ్ లాంటివి చేస్తారేమో, అందుకే ఇలా పెట్టేసి ఉన్నాయి. మేబీ ఈ వాటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ బోట్స్ అవి ఉంటాయి చూడొచ్చు. ఇక్కడ స్టాప్స్ లాగా ఉన్నాయి, ఇక్కడ స్టాప్స్ లాగా ఉన్నాయి. అండ్ వెదర్ అయితే ఇలా క్రేజీ అంటే క్రేజీగా ఉంది. సో మనం ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఇక్కడ స్నో కరగలేదు, కొంచెం స్లిప్పరీగా ఉంది. మీరు కనుక స్నో టైంలో వస్తే స్నో షూస్ వేసుకొని రావడం బెటర్. అండ్ ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, మేబీ ఇక్కడ బోట్స్ లాంటివి ఆగితే దాంట్లోకి దిగడానికి ఎక్కడానికి అనుకుంటుంది. సో ఈ అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇటు సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి అండ్ ఆ వాటర్లో వేవ్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. ఎంత బాగుంది తెలుసా అసలు ఇక్కడ వెదరు. చూడండి, ఎవరో షూ అడుగులు పెట్టారు, నేను వాటిల్లోనే కాళ్ళు పెట్టేసి వెళ్తున్నాను. వా, అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, క్రేజీ అంటే క్రేజీగా ఉంది. చూడండి ఈ మౌంటైన్స్. ఎంత బాగుంది కదా. నేను ఇంకా అటు దగ్గరికి వెళ్ళడానికి వస్తాను. సో ఇంకా ఇలా వాటర్ అయితే దిగి చూడొచ్చు, ఇక్కడి వరకు వెళ్ళొచ్చు మనం. అండ్ మిన్ను వాళ్ళు అక్కడ ఉన్నారు. చూడండి అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది.
సూపర్గా ఉంది అసలు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటో ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా మన బార్డర్లో ఉన్నాము. సో ఇప్పుడు నేను నిల్చుంది అయితే యూఎస్ బార్డర్లో, అటు సైడ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. అక్కడ ఇంటర్నేషనల్ బౌండరీ అని కనిపిస్తుంది కదా. సో ఇటు సైడ్ వచ్చి చూస్తే ఇక్కడ కెనడా అని రాసింది, అండ్ ఇటు సైడ్ వచ్చి చూస్తే యునైటెడ్ స్టేట్స్ అని రాసింది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ పోల్ యూఎస్ని కెనడాని డివైడ్ చేస్తుంది. సో ఈ వాటర్కి ఇటు సైడ్ ఉన్నది మొత్తం కెనడా, అటు సైడ్ ఉన్నది మొత్తం యూఎస్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, యూఎస్ కెనడా ఒక అగ్రిమెంట్కి వచ్చి అలా చేసుకున్నట్టు చూపిస్తుంది 1818లో. అండ్ ఇక్కడ చూస్తే అక్కడ మీకు పైన కనిపించవచ్చు, ఇది వాటర్టన్ లేక్స్ నేషనల్ పార్క్, పార్క్స్ కెనడా ఏజెన్సీ. సో ఈ బార్డర్కి అటు సైడ్ ఉన్నది మొత్తం ఇక్కడ చూపించినట్టు వాటర్టన్ లేక్స్ నేషనల్ పార్క్. అండ్ అటు చూస్తే ఈ పోల్కి ఇటు సైడ్ ఉన్నది చూస్తే దాన్ని గ్లేషియర్ నేషనల్ పార్క్ అంటారు. సో యాక్చువల్గా ఈ వాటర్టన్ నేషనల్ పార్క్ 2 కంట్రీస్ మధ్యలో ఉంది. అండ్ కెనడా సైడ్ ఉన్న దాన్ని మేము వాటర్టన్ లేక్స్ అంటారు, ఇటు సైడ్ ఉన్నదేమో గ్లేషియర్ నేషనల్ పార్క్ అంటారు. ఇది వాటర్టన్ లేక్స్ నేషనల్ పార్క్, ఇది వచ్చేసి గ్లేషియర్ నేషనల్ పార్క్. సో అప్పుడు వాళ్ళు ఇద్దరు ఒక లీగల్ అగ్రిమెంట్కి వచ్చేసి సైన్ చేసుకున్నప్పుడు ఇలా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు, కెనడా వాళ్ళు యూఎస్ వాళ్ళని సింబాలిక్గా ఈ పిక్చర్ అయితే పెట్టారు. అండ్ అక్కడ చూడొచ్చు ఇన్కార్పొరేషన్ ఎలా జరిగింది 2 పార్క్స్ మధ్యలో అని చెప్పేసి ఇది ఇక్కడ మెన్షన్ చేశారు. అది ఇక్కడ థింగ్. అండ్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీ అందరికైతే ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ పోల్కి ఇటు సైడ్ కెనడా, అటు సైడ్ యూఎస్ అని. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇటు నుంచి అటు వెళ్ళడం, అటు నుంచి ఇటు రావడం ఏదైనా జరగవచ్చా అని అడగవచ్చు మీరు. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళడానికి అయితే ఏం లేదు. ఇందాక మనం అలా ఆ రూట్లో వచ్చాం కదా. సో ఆ రూట్లో అక్కడ నుంచి అలా అటు స్ట్రైట్ వెళ్తే ఇమిగ్రేషన్ బార్డర్ వస్తుంది. అక్కడ మనం ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా చేసుకొని అయితే యూఎస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఓన్లీ నేషనల్ పార్క్ మాత్రమే ఉంది. సో మనం ఏం క్రాస్ అవ్వడానికి ఏం లేదన్నమాట. అండ్ దీస్ ఆర్ ద వ్యూస్. సో ఒకసారి మిన్ను వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. వాళ్ళైతే చిన్నగా ఫోటోషూట్ చేస్తున్నారు. సో మనం కూడా ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఇక్కడ అంతా ఎక్కువ మంది విజిటర్స్ అయితే లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్, ఇక్కడ మన వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. అండ్ వ్యూస్ ఆర్ లైక్ దిస్. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, మధ్యలో ఒక లేక్ దగ్గరికి వెళ్తాము. అండ్ తర్వాత అక్కడికి కూడా మనం వెళ్తాం, అక్కడ నుంచి వ్యూస్ ఇంకా బాగా అనిపిస్తాయి. సో ముందైతే మనం అక్కడికి వెళ్దాం. విన్ను వాళ్ళు బయలుదేరారు. గైస్ ఇప్పుడైతే మేము కార్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ టైంపాస్కి కూర్చోవడానికి అయితే చాలా వరకు బెంచెస్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ ట్రాష్ పడేయడానికి ఉన్నాయి, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి. సో బెంచెస్లో కూర్చొని ఆ మౌంటైన్ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అటు సైడ్ కూడా బెంచెస్ ఉన్నాయి, ఆ బెంచెస్లో కూర్చొని ఆ మౌంటైన్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగో వచ్చాం కదా, అప్పుడే వెళ్ళకుండా అటు సైడ్ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత స్టార్ట్ అవుదామని అనుకున్నాం. అండ్ మెను నేనైతే అటు బయలుదేరుతున్నాము. ఇది యూఎస్. ఎంత క్విక్గా వచ్చేసాను, వీసా లేకుండా వచ్చేసిన. కెనడా, యూఎస్, కెనడా, యూఎస్, కెనడా, యూఎస్. వావ్, వచ్చేసాను ఫ్రెండ్స్, ఫారెన్ వచ్చేసాను రా. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Welcome to foreign. We are educated. సో మనం ఇప్పుడు ఇటు సైడ్ చూసాం కదా, ఇదే మౌంటైన్. ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం, అక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. సో మనం కూడా ఫోటో దిగుదాం. మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్దాము.
ముందుకు నడుచుకుంటూ వెళ్దాం, ఎలా ఉంటుంది ఏంటన్నది చూద్దాము. మిన్ను కేర్ఫుల్ అమ్మా. సో చూస్తున్నారు కదా, ఎండ స్టార్ట్ అయిపోయింది. సో మంచంతా కరిగిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చిన విజిటర్స్ అయితే అలా ఫొటోస్ దిగుతున్నారు. మనం కూడా అక్కడ ఫోటో దిగాము. సో గైస్, మిన్ను ఇప్పుడు మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించబోతుంది. సో పదండి 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 పదండి. సో గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయో, చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఇవి భయపడటం కూడా భయపడట్లేదు. ఆ చూడు నన్నైతే ఇలా వింతగా చూస్తుందో, క్రేజీ ఉంది కదా. సో ఇవైతే మా పక్కనే తిరుగుతున్నాయి, అస్సలు మనుషులకి భయపడట్లేదు. మేబీ అలవాటు పడిపోయి ఉంటే మనుషులకి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు, మేము చూస్తున్నాము. ఈ మౌంటైన్స్, ఆ వాటర్, అసలు ఎంత క్రేజీగా ఉంది నేచర్ ఇక్కడ. ఎంత బాగున్నాయి ఇవి. మేము ఇలా ఎంత క్లోజ్గా వెళ్ళినా అవి అసలు భయపడట్లేదు. జనాలకి ఇవి బాగా అలవాటు పడిపోయి ఉంటాయి. గాయస్, అసలు స్వర్గం వచ్చినట్టే ఉంది తెలుసు నాకైతే. స్వర్గం అంటే ఇది. ఎంత బాగుంది లేక్. ఆ వాటర్ కలర్ కూడా బ్లూ కలర్లో ఉంది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అన్నమాట. బట్ వస్తే ఇక్కడ మాత్రం కంపల్సరీ అండి, కెనడాకి వస్తే, ఐ మీన్ క్యాలిగరీకి వస్తే వాటర్టన్ మాత్రం చూడాల్సిన ప్లేస్. చాలా బాగుంటుంది. ఇక్కడ డియర్స్ ఏం చేస్తున్నాయో తెలుసా, ఆ కార్ వాళ్ళని ఆపి ఆ కార్కి ఉన్న సాల్ట్ అయితే లెక్ చేస్తున్నాయి. లిటరల్గా ఆ కార్ డ్రైవర్, ఐ మీన్ ఆ కార్ ఓనర్ దిగి వాటిని ఫోటో క్యాప్చర్ చేస్తున్నాడు. పాపం అవి వెళ్ళిపోయేదాకా వాళ్ళు ఏం చేయలేరు, కార్లో కూర్చొని వెయిట్ చేయాల్సిందే. బట్ వాళ్ళ వైఫ్కి చూపించడానికి అది ఫోటో తీసి లోపలికి తీసుకెళ్ళి ఆవిడకి చూపిస్తున్నాడు. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. వాళ్ళను ఒక 10 to 12 minutes అయితే అలానే ఆపేశాయి. ఆయన కొంచెంగా కార్కి ముందు పోస్ట్ చేసాక భయపడతావేమో అని చూశాడు, కానీ అస్సలు కదలలేదు అవి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి. మనం వాటిని హార్న్ చేసి భయపెట్టేయకూడదు యాక్చువల్గా. అండ్ వాటికి మనం మనుషులకి ఎలాగైతే దారి ఇచ్చి వాళ్ళని వెళ్ళమంటామో, యానిమల్స్ కూడా వెళ్ళేదాకా మనం అలానే ఉండి దారి ఇవ్వాలి. ఇంకా వైల్డ్ లైఫ్ ని అయితే చాలా ప్రొటెక్ట్ చేస్తారు ఇక్కడ. చూస్తున్నారు కదా మెనూకి ఎంత దగ్గరగా డియర్స్ అయితే ఉన్నాయో. నువ్వు కదలకు అక్కడే ఉండు. చూడండి అసలు ఎంత క్రేజీగా ఉన్నాయో. ఈ కారు వాటిని వదిలేసి వెళ్ళిపోయే వరకు ఉండాలి. సో గైస్, ఇప్పుడు మేమైతే విజిటర్ సెంటర్కి వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో 3 ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసి మన అల్బర్టా ఫ్లాగ్, మిడిల్లో ఉన్న ఫ్లాగ్ వచ్చేసి కెనడా ఫ్లాగ్, అండ్ లాస్ట్ ఉన్న ఫ్లాగ్ వచ్చేసి అయితే యూఎస్ ఫ్లాగ్. సో చెప్పాం కదా ఇందాక, ఇది యూఎస్కి కెనడాకి మధ్యలో ఉన్న బార్డర్లో ఉందని చెప్పేసి. సో దాట్ లైక్ ఇక్కడ 3 ఫ్లాగ్స్ అయితే పెట్టారు. అండ్ మెన్నుగడ అయితే కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే విజిటర్ సెంటర్. సో లోపల ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, లేదా ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అవైతే యూస్ చేసుకోవచ్చు. అయితే మనం విజిటర్ సెంటర్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే వెల్కమ్ అని అలాగా రాసింది. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కనుక ఒకవేళ మన కార్ ముందుకు వస్తే ఫొటోస్ దిగొద్దని మెన్షన్ చేశాడు. అండ్ ఆల్సో కార్కి యానిమల్కి అట్లీస్ట్ 30 meters డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయమని వాడు క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలా ఎల్క్, షీప్, మూస్, డియర్ లాంటివి కనిపిస్తాయి. సో ఇదైతే విజిటర్ సెంటర్ ఎంట్రన్స్. ఇటు సైడ్ ఉమెన్స్ టాయిలెట్, అటు సైడ్ మెన్స్ టాయిలెట్ అయితే ఉంది. అండ్ సెంటర్ లోపల అయితే ఇలా ఉంది. హలో. సో ఇక్కడైతే ప్రొజెక్టర్ లాంటిది పెట్టేసి స్క్రీన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మౌంటైన్ విషెస్. ఓకే, ఇలా ప్రెస్ చేస్తే లైట్ అయితే గ్లో అవుతుంది. అండ్
ఇలా ఉండింది. నైట్ లైఫ్ అండ్ థియేటర్ అంట. సో ఇక్కడ చాలా సూపర్గా అయితే ఇంటీరియర్ అది ఉంది. ఇక్కడ చూడండి అసలు హెల్త్ అవన్నీ ఫుడ్ తింటున్నట్టు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ టచ్ చేయమంటున్నారు, ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏ యానిమల్ని టచ్ చేస్తే ఆ యానిమల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది ఏంటి ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు గడ్డిని ముట్టుకుంటే గడ్డిని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూస్ని ముట్టుకుంటే మూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఫాక్స్ని ముట్టుకుంటే ఫాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇలాగ ఇక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ అన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలా టచ్ చేయగానే వస్తుంది. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ కన్నింగ్ ఫాక్స్ అయితే భలే క్యూట్గా ఉంది. సో ఈ కన్నింగ్ ఫాక్స్ తర్వాత అక్కడ పైన చూడండి ఎంత పెద్ద మౌంటైన్ షేప్ ఉందో. ఇలా ఫ్లై చేస్తున్న బర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కూర్చోడానికి ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది. అండ్ ఇదేంటి ఇలా రోల్ అవుతున్నాయి, బాగుంది ఇదేదో. అండ్ అక్కడ ఫైర్ ఉంది, ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ కిడ్స్ కోసమని ఇక్కడ కలర్స్ వేయడానికి అయితే క్రేయాన్స్ అవి పెట్టారు. సో ఇలా కిడ్స్ కలరింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, స్టిక్ నోట్సెస్ ఉన్నాయి. సో ఇలాగ మన రివ్యూస్ కూడా ఇక్కడ రాసి పెట్టచ్చు. సో బీ ప్రిపేర్ టు నో ద ల్యాండ్. ఇక్కడ దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మన మౌంటైన్స్ ఇలా ఉంటాయంట. అండ్ ఇక్కడ కూడా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఈ బటన్స్ ఏంటి? ఓకే, సో ఇక్కడ బటన్స్ లైట్ వెలుగుతున్నాయి కదా, సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అండ్ బటన్ నొక్కితే అక్కడ లైట్ అయితే గ్లో అవుతుంది. సో ఈ స్పాట్ అక్కడ ఉందని చూపిస్తుంది. అండ్ ఈ లైట్ ఎక్కడ గ్లో అవుతుంది, ఈ లైట్ అక్కడ గ్లో అవుతుంది. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ బైసెన్స్ అనేవి ఎక్కడ ఉన్నావని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో లైట్ అయితే అక్కడ గ్లో అవుతుంది, అంటే ఆ ఏరియాలో ఎక్కువ బైసెన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది చూస్తే ఈ క్యాంపింగ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందని ఇది క్లిక్ చేస్తే ఒకసారి క్లిక్. సో ఈ ఏరియాస్లో మొత్తం మనం క్యాంపింగ్ చేయొచ్చు అంట. ఇక్కడ 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 అక్కడ అక్కడ, సో ఆ ఏరియాస్లో మొత్తం. సో అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ఒక ప్లేస్లో గ్లో అయింది, అక్కడ ఒక ప్లేస్లో గ్లో అయింది. సో అక్కడ మాత్రమే క్యాంపింగ్ చేస్తామంట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఇది బ్యాక్ కంట్రీ క్యాంప్, ఇదేమో 4 కంట్రీ క్యాంప్, ఇదేమో పిక్నిక్ ఏరియాస్, ఇదేమో మనం లుక్అవుట్ ఏరియాస్ అన్నమాట. ఇలాగా సో ఇలా ఉంది క్యూట్గా. మిన్ను అయితే మంచిగా టైంపాస్ చేస్తుంది. వెళ్ళిపోతాం. సో విజిటర్ సెంటర్ అయితే ఇంత క్యూట్గా ఉంది. చూద్దాం మిన్ను ఏం చేస్తుందో బయట. అండ్ ఇక్కడ లోపలైతే 365 డేస్ జర్నీ అని చెప్పేసి ఒక థియేటర్ అయితే ఉంది. సో వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఏముంటుంది అన్నది. ఇక్కడ సీటింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చొని అయితే మనం చూడొచ్చు అక్కడ ఏం చూపిస్తున్నారు అన్నది. సో ఇలా ఫాక్సెస్ ఉంటాయని చూపిస్తున్నారు. ఇలా మనం కొద్దిసేపు చూసి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. తీసుకున్నాను. సో జస్ట్ గుర్తుగా అయితే మేము ఈ చిన్న మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఎక్కువ మ్యాగ్నెట్స్ అయితే లేవు, సో ఇది ఒకటి తీసేసుకున్నాము. అండ్ సో ఇప్పుడు మేము అదొకటి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే మేము అలా వచ్చాము, ఒకసారి ఇటు వెళ్ళి చూద్దాం ఏముందో. సో ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అవి ఉన్నాయి, బ్రౌచర్స్ ఉన్నాయి. సో ఈ మ్యూజిక్ ఇక్కడ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తున్నట్టయితే అది ఇక్కడ ట్రెడిషనల్ మ్యూజిక్. మేము స్టార్టింగ్లో చూసి కొంచెం ఏంట్రా ఇది అనుకుంది, బట్ అది ఇక్కడ ట్రెడిషనల్ మ్యూజిక్ మీకు వినిపిస్తుందని నేను ఒక సెకండ్ ఆగుతున్నాను ఇక్కడ మాట్లాడకుండా. యా, సో విజిటర్ సెంటర్లో మనకి ఏదైనా వైల్డ్ లైఫ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది ఇక్కడ నుంచి అయితే పిక్ చేసుకోవచ్చు. దీనికి పే చేయాల్సిన అవసరం లేదు. ఉండాలనేది అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. నేను ఒకటి తీసుకుంటున్నాను. అండ్ ఇంకా వెళ్ళిపోదాము. ఇక్కడే నేను కార్ పార్క్ చేశాను, సో వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. అదే ఇప్పుడైతే కార్ ఇక్కడ పార్క్ చేసాము. అండ్ ఇక్కడ ఆపోజిట్లో అయితే వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడికి వెళ్ళిపోదాం. సో చూడొచ్చు వాటర్ ఫాల్ ఎంత క్యూట్గా కనిపిస్తుందో.
చాలా అంటే చాలా బాగుంది. అండ్ విజిటర్స్ అలా అక్కడ పై వరకు వెళ్ళి అక్కడి నుంచి హాల్ అయితే చేస్తున్నారు. అండ్ అదే ఎంత క్యూట్గా ఉన్నారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేస్తుంది, ఇది వాటర్ టన్ నేషనల్ పార్క్ అని చెప్పేసి. వాటర్ టన్ అని ఎంత బాగా రాశారో చూడండి. ఆయిల్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. మేము అయితే అక్కడ ఫొటోస్ దిగుతాము, మనం కూడా వెళ్ళిపోదాం. అండ్ కొంతమంది విజిటర్స్ ఇలా వెళ్తున్నారు అండ్ చాలామంది విజిటర్స్ అక్కడ పైకి కూడా వెళ్ళారు. సో గాయస్ ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్ చూసేసాము అండ్ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక అమేజింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాం. యాక్చువల్లీ ట్రెక్కింగ్ చేయొచ్చు, బట్ మళ్ళీ ఒకసారి వద్దాము. విండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము ఎక్కువసేపు ఉండట్లేదు. సో జస్ట్ మనం చూసుకొని కార్ ఎక్కేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పక్కా ట్రెక్కింగ్ అయితే చేద్దాం కంపల్సరీ. ఓకే, సో లెట్స్ గో టు అనదర్ డెస్టినేషన్. ఇప్పుడైతే మేము కెమెరాన్ లేక్ వెళ్తున్నాము. కర్వీ రోడ్లో డ్రైవింగ్ చాలా బాగుంది, బట్ అన్ఫార్చునేట్లీ లేక్ అయితే క్లోజ్ ఉందంట. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ లేక్ జూన్ ఆర్ జూలైలో రీఓపెన్ అవుతుందంట, ఎందుకంటే అక్కడంతా ఐస్ ఫ్రోజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళి ఇందాక స్టార్టింగ్ లో చూపించిన హోటల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. బట్ ఖచ్చితంగా లేక్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం, మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అటు సైడ్ నుంచి నేను మీకు ఒక హోటల్ అయితే చూపించాను కదా, అది ఇది యాక్చువల్గా ఓన్లీ సమ్మర్ టైంలోనే ఓపెన్ ఉంటుంది, వింటర్ మొత్తం క్లోజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా క్లోజ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి విజువల్స్ చూడండి ఎంత బాగుంటాయో. సో మేమైతే అక్కడ కార్ పార్క్ చేసాము. ఇది ఆ హోటల్ అండ్ అది మౌంటైన్స్. ఇంకా ఇటు చూడండి, ముందుకు వెళ్తాం. ఇంకా మౌంటైన్ చూడండి, ఆ వాటర్ చూడండి ఎంత క్రేజీగా ఉంది. చాలా అంటే చాలా గాలి అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళింది అయితే అక్కడికి. సో ఇక్కడ విండ్ అయితే చాలా ఉంది, నడవకుండానే పుష్ చేసేస్తుంది మమ్మల్ని. గాలి నడిపిస్తుంది. ఆ చక్కగా చూడండి విండ్, తను అసలు లైట్గా నడవకుండానే వెళ్ళిపోతుంది అలా గాలికి. సో వెళ్ళమంటుంది. సో ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో మన కార్ ఇక్కడ ఉంది కదా, వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడైతే టైం 6 అవుతుంది. మేమైతే కెననాస్కీస్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి కాల్గరీ వెళ్ళిపో. కెననాస్కీలో అయితే ఓవర్ నైట్ క్యాంపింగ్ చేయొచ్చు. ఆ క్యాంపింగ్ ప్లేసెస్ చూడడానికి అయితే వచ్చాము. ఫ్యూచర్లో మేము ఇక్కడ క్యాంపింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాము. ఇప్పుడైతే అన్ని క్యాంపింగ్ స్పాట్స్ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే వింటర్ కాబట్టి. బట్ జూలై
ఆగస్ట్ ఆ టైంలో అయితే ఓపెన్ అవుతాయి అండ్ చాలా వరకు అయితే క్యాంపింగ్స్ చేయొచ్చు. మేమైతే ఇంకా క్యాల్గరీ రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళి మిగిలిన కబుర్లు చెప్పుకుందాం. సో గాయస్ మేమైతే ఇంటికైతే వచ్చేసినాము. యాక్చువల్లీ మాట్లాడుతూ మాకైతే టైం సరిపోలేదు. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ డే ఫర్ అస్. యాక్చువల్గా మేము మార్నింగ్ 8:20కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా 8:20 అవుతుంది. అండ్ ఇప్పుడుతో వీడియో ఎండ్ చేస్తున్నాం. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.